హాయ్ హలో రైస్ వాళ్ళకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరేట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చాక్ అండి. ప్రజెంట్ ఈ పొలం చూసుకున్నట్లయితే దగ్గర 40 రోజులు కావస్తా ఉంది. ప్రజెంట్ ఈ పొలానికి మనం వచ్చేసి ఒకసారి యూరియా ఇచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం యూరియా ఇచ్చుకున్నప్పుడు ఏదైతే ఉందో అంటే మనం పొలం నాటిన తర్వాత ఒకసారి కాంప్లెక్స్ ఎరువు ఇచ్చాము, డిఏపి. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత మనము యూరియా ఇచ్చాము. యూరియా ఇచ్చినప్పుడు మనము కాంప్లెక్స్ యూరియాలో మనము ఒక ½ లీటర్ వచ్చేసి పినోమ్ గోల్డ్ అనేది చల్లుకోవడం జరిగింది. మీరు కనుక చూసినట్లయితే పినోమ్ గోల్డ్ చల్లిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు వీడియో చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. 40 రోజుల పొలము మీరు ఒకసారి గమనించవచ్చు ఎంత నీట్ గా ఏపుగా గ్రీనిష్ గా ఉందో. మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఆకు చుట్టు పురుగు గాని కాండం తొలచు పురుగు గాని అలాగే ఎలాంటి ఇది లేదు. చాలా గ్రీనిష్ గా ఉంది, నీట్ గా ఉంది. దాంతో పాటు గంట శాతం కూడా చాలా చక్కగా వస్తా ఉంది. మొగి పురుగు సమస్య కూడా అంతకంటే అసలే లేదు. మీరు చూడొచ్చు ఒకసారి మొత్తం కంప్లీట్ పొలం కనుక చూసుకున్నట్లయితే చాలా నీట్ గా ఉంది. ఇది వచ్చేసి మనము ఎకరాకి ఒక ½ లీటర్ మనము యూరియాలో కలుపుకొని మిక్స్ చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మనకి మన పంట ఇగో ఇలా ఇంత నీట్ గా ఇంత చక్కగా వస్తా ఉంటది. మీరు గమనించినట్లయితే ఒకసారి మీకు ఒక గంట తీసి కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మీరు చూసుకున్నట్లయితే ఇక దుబ్బ ఇంత పెద్దగా వస్తా ఉంది. దాంతో పాటు మీరు చూసుకున్నట్లయితే గంట శాతము పిలకల శాతం ఇగో ఇలా ఎక్సలెంట్ గా వస్తా ఉన్నాయి. సో దీనికి మనకి మీరు చూసుకున్నట్లయితే చాలా గ్రీనిష్ గా ఉంది. జస్ట్ 40 days అవుతా ఉంది. చూసుకున్నట్లయితే దుబ్బ శాతం చూడవచ్చు. దాంతో పాటు పిలకలు ఒక్కొక్క దగ్గర ఒక 60-70 ఉన్నాయి ప్రజెంట్. ఇది వచ్చేసి జస్ట్ 40 రోజులు అవుతా ఉంది. మనము ఈ పినోమ్ గోల్డ్ ఏదైతే ఉందో యూరియాలో కలుపుకొని చల్లుకొని ఇప్పటికీ దగ్గర ఒక 20-25 రోజులు అవుతా ఉంది. దానికి గానీ ప్రజెంట్ వస్తున్నటువంటి రిజల్ట్ ఇది. సో మన పొలం ఇది లాస్ట్ వీడియోలో చూపించాను, ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. ప్రజెంట్ ఇది దుబ్బ శాతము ఏదైతే ఉందో పిలకల శాతం చాలా ఎక్సలెంట్ ఉందండి. మనకి ఒకే ప్రొడక్ట్ పినోమ్ గోల్డ్. ఈ ఒకే ప్రొడక్ట్ తో వచ్చేసి మనకి ఏదైతే ఉందో కాండం తొలచు పురుగు ఆకు చుట్ట పురుగు అన్ని క్లియర్ అవుతా ఉంటాయి. దాంతో పాటు చాలా చక్కటి పిలకలనే వస్తూ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువే. ఎకరాకు వచ్చేసి దగ్గర ఒక 500 రూపీస్ లో అయిపోతా ఉంది ½ లీటర్. ఆ తర్వాత ఇది కావాలనుకుంటే మనము ఏదైతే నాటేసిన తర్వాత 15 రోజుల నుంచి 60 రోజుల వరకు మనము దీన్ని ఏదైతే ఉందో ఇసుకలో యూరియాలో కలిపి చల్లుకోవచ్చు. లేదా మీరు పొలం నాటిన తర్వాత 20 రోజుల నుంచి 70 రోజుల వరకు ఎప్పుడైనా సరే మీరు 1 లీటర్ నీటికి ఒక 3 ml చొప్పున అంటే ఎకరాకి దగ్గర ఒక 300 ml చొప్పున మీరు జింక్ లో గానీ సాఫ్ లో గానీ కలుపుకొని కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మీ ఏదైతే వరి పొలం ఉందో అందులో ఏ మాత్రం కాండం తొలచు పురుగు కానీ ఎలాంటి పురుగులు ఉన్నా కూడా ఆకు చుట్టు పురుగు కానీ మొగి పురుగు కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. దాంతో పాటు దీనిలాగా ఖచ్చితంగా సైడ్ పిలకలు వచ్చే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయండి. ఇది పినోమ్